హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు రెసిపీ గోంగూర పుల్లగూర అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా తొందరగా నిమిషాల్లో అయిపోతుందండి. ఎలా చేయాలో రెసిపీ చూద్దామండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని నేను ఆయిల్ వేయలేదు. నీట్గా కడిగి పెట్టుకున్న ఒక కట్ట పుల్ల గోంగూరని వేసుకున్నానండి. దాంట్లోనే ఒక ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక టమాటాని కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రేఖలు పొట్టు తీసి వేసుకున్నాను. అలాగే సరిపడి చింతపండు, పసుపు, ఉప్పు వేసేసుకుని అన్నీ నీట్గా కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలండి. ఈ పచ్చడి కచ్చా పచ్చగానే ఉంటేనే బాగుంటుంది. మిక్సీలో చేస్తే పేస్ట్లో అయిపోతుంది. మరి ఇది పుల్ల కూర అన్నాను కాబట్టి కూరలాగే ఉండాలి కదా. ఇలా చక్కగా మెదిపేసుకోవాలండి. అంతే, ఇంకా మెదిపేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని తాలింపు వేసేసుకోవటమేనండి. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు పెట్టేసుకోవటమేనండి. అది మీకు డైట్లో ఉన్న వాళ్ళు, ఇంకా ఆయిల్ ఫుడ్ తీసుకోలేని వాళ్ళు అయితే ఇంకా తాలింపు అవసరం లేకుండా డైరెక్ట్గా అలాగే తీసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.